బెల్ట్ షాపులు రద్దు చేయడం. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోయినా. నోటి మాటతోనే కథం అయిపోతాయి. బెల్ట్ షాపులు రద్దు చేయాలనేది 90% మంది మహిళలు, ఇక్కడ పనిచేస్తున్న మహిళలు కూడా అనుకుంటారు పాపం. అవును. దానికి నీకు ఏంటి ఫైనాన్షియల్ ఇంప్రెషన్ పోతే ఒక 500 కోట్లు ఆదాయం తగ్గుద్ది అనుకుందాం. తగ్గుతుంది, నీకు ఏంటి తగ్గుతో మాత్రం ఏంటి, ఇంకో దగ్గర తెచ్చుకో 500 కోట్లు, అది పెద్ద ఇష్యూ కాదు కదా. సో దాన్ని రద్దు ఎందుకు చేయరు అంటే అడుగుతున్నారు జనాలందరూ కూడా. సో ఇలాంటి విషయాలు పట్టించుకోవాలంటే నేను అంటాను. ఇంకొక సలహా ముఖ్యమంత్రికి ఏమైనా ఇస్తానంటే, ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కమిటీ అనేది వేయాలి. పాత కాలంలో మీకు గుర్తుంది లేదు, 20 అంశాల కమిటీకి ఒక క్యాబినెట్ అప్పుడు తులసిరెడ్డి గారు ఉండే చాలా సంవత్సరాలు. సో అది ఉండే పాపం. అది అసలు నిజంగా కూడా ఇందిరాగాంధీకి ఎంత మంచి పేరు వచ్చిందో అండి. మేము జిల్లా అధికారులు పనిచేసినప్పుడు టెన్షన్గా ప్రతి నెల కలెక్టర్స్ రివ్యూ చేసేవాళ్ళు 20 అంశాల కార్యక్రమాన్ని. ఈ అంశము ఇల్లు కట్టాలి, ఉదాహరణ పేదలకి ఎన్ని ఇళ్ళు అయినాయి, ఎన్ని ఇళ్ళు కాలే ఉదాహరణకి, అట్లా చాలా మంచి ప్రోగ్రామ్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా, ఎందుకంటే అన్ని సీఎం చేయలేడు, సీఎంకి అంత పని టైం ఉండదు. సో ఈ అంశాలకు అంటే సీఎం చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఒక 6-7 డిపార్ట్మెంట్లు రివ్యూ చేసుకోవడం ఇంపార్టెంట్ ప్రతిరోజు. తర్వాత ఇప్పుడు ఈ మేనిఫెస్టో అంశాలు, ఎందుకంటే రేపు అడుగుతారు మేనిఫెస్టో అంశాలని. రేపు నేను మొన్న బస్ యాత్ర చేసిన అడగలే, నువ్వు ఆ గవర్నమెంట్ అట్లా అన్నావు ఎందుకు చేయలేదు, నువ్వు ఇట్లా అన్నావు ఎందుకు చేయలేదు, మన బీజేపీ గవర్నమెంట్ కూడా 2వ బస్ యాత్రలో కూడా నువ్వు అదన్నావు ఎందుకు చేయలేదు, ఇదన్నావు ఎందుకు చేయలేదు అన్న అడిగినా అడగలేదా, రేపు ఎవరైనా అడుగుతారు మళ్ళీ అగైన్. సో అందుకనే టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. సో అందుకనే ఈ మేనిఫెస్టో అమలు కమిటీ అనేది కూడా పెట్టుకొని, సో యాక్చువల్గా మేనిఫెస్టో మంచి రాసింది, చాలా బ్యూటిఫుల్ మేనిఫెస్టో, అది మంచి మేనిఫెస్టో ఇది. సో ఐ థింక్ ప్రొఫెసర్ అల్దాజ్ జానా గారు రాసినట్టుంది. అంటే ఆయన పొలిటికల్గా కమిటీ పెట్టారు, బట్ ఆయన ఒక దగ్గర పెట్టాడు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్గా. కానీ దాన్ని అమలు కమిటీ పెట్టి ఆయనే పెట్టండి చైర్మన్గా. మేనిఫెస్టో తయారు చేయడం ఎందుకు అంటే ఓట్లు కావాలి అప్పుడు. ఎగ్జాక్ట్లీ. మేనిఫెస్టో అమలుకి వచ్చేసరికి ఈక్వేషన్ మారిపోతుంది, టైం లేదు, ప్రియారిటీస్ మారిపోతాయి. మేనిఫెస్టో లేని ప్రియారిటీ అయిపోతాయి. సో మేనిఫెస్టో లేని చేయొద్దని అంటే నేను, కానీ బట్ మేనిఫెస్టో యూ హ్యావ్ కమిటెడ్. సో అందుకని మేనిఫెస్టో అమలు కమిటీ పెట్టుకోవడము ఆయనకి ఇంపార్టెంట్. దానికి ఒక మనిషిని మేబీ ప్రొఫెసర్ అల్దాజ్ జానా గారినే పెట్టేస్తే, ఆయనే రాసింది కాబట్టి అంటే ఊరికే అంటున్నాను, ఎనీబడి పెట్టితే దాంతోపాటు ఒక ఎవ్రీ మంత్ ఒక గంట సేపు 2 గంటల సేపు సీఎం గారు కూర్చుంటే చాలా ఇష్యూస్ ఇలా సార్ట్ అవుట్ అయిపోతాయి కదా. సో ఇవి మరి గవర్నమెంట్ మూవ్ కావటం లేదు, స్లో ఉంది అనేది చాలా వినపడుతుంది మనకి. నన్ను కూడా రోజుకి నాకు 100 SMS వస్తాయి, నువ్వేంది మాట్లాడతలేవని కొన్ని కావచ్చు, లేదా మీరు సలహాలు ఇవ్వరా గవర్నమెంట్ కావచ్చు, అసలు గవర్నమెంట్ ఏం నడుస్తుంది అని, ఇవన్నీ చాలా ఉన్నాయి అంశాలు ఉన్నవి. అది ఈ అంశాలన్నీ కూడా ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు